దృష్టిలో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాను. ఇది కవర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నామినేషన్ పూర్తయ్యేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి గ్యాప్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుందాం అన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు ఎప్పుడైతే యాజ్ ఆన్ డేట్ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం వైసీపీ గెలిస్తే అన్నటువంటి క్వశ్చన్ మార్క్ పెట్టారు. రేపు నామినేషన్ ప్రక్రియ పూర్తయి విత్డ్రాల తర్వాత ఎన్నికల రణక్షేత్రంకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ సర్దుబాటు అవుతాయి. ఎందుకంటే మాకు గత అనుభవాలు కూడా ఉన్నాయి. తీవ్రంగా వ్యతిరేకించినటువంటి సందర్భం నుండి మళ్ళీ కలిసి అందరం పనిచేసుకొని విజయాలు సాధించినటువంటి 2014 అయితేనేమి, 2099 అయితేనేమి అనుభవ దృష్టి ఇవాళ అయితే మళ్ళీ ఆ ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది వాస్తవంగా. శేఖర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు అది కనిపించట్లేదు, మీరు చెప్పేయండి పర్లేదు. ప్లీజ్ రీడ్ అవుట్. మీరు మ్యూట్లో ఉన్నారండి. ఓకే అయింది. ఇంకా మ్యూట్లో ఉన్నారండి మీరు. శేఖర్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు మీరు. Sir, major ports are under the administrative control and construction by the government of India. Non-major ports are governed by the respective maritime boards and constructed by the states. అది మేనేజ్మెంట్ వర్కేనండి. మీకు అందులో ఉన్న నిధుల గురించి నా దగ్గర ఇప్పుడు ఉన్న మొబైల్ తోనే నేను మాట్లాడుతున్నా. మా దగ్గర 2 మొబైల్ ఉండవండి. వాసుదేవన్ గారు ఏపీలోనే నేను చెప్పాను. బుడగట్లపాలెం సంబంధించి కేంద్ర మంత్రి ఓపెన్ చేస్తే అంటాడు ఆయన వచ్చి ఓపెన్ చేసిందే కేంద్ర మంత్రి అయితే అంటాడంటే ముఖ్యమంత్రి ఓపెన్ చేసిస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్టేనా? గంగవరం పోర్ట్ లో మాట్లాడారు. కామ్గా ఉన్నారు. కరెక్ట్ కాదు. బుల్డోజ్ కరెక్ట్ కాదు సార్. బుల్డోజ్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఒక విషయం నేను చెప్తున్నాను సార్. మాట్లాడదాం అంటున్నాను కదా సార్. మీరు ఆగండి ఒక్క నిమిషం సార్. నేనేం చెప్తున్నా అంటే వాసుదేవన్ గారు వీళ్ళు చెప్పినవి వాళ్ళు చెప్పుకోమని చెప్పండి. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవరికి ఇబ్బందులు లేవు. కాకపోతే వేరే వాళ్ళకి కూడా మాయం అని చెప్పుకోవడం వల్ల వాళ్ళు చిన్నపోతున్నారని చెప్తున్నాను నేను. ఏ రాష్ట్రంలో అయినా సరే సంబంధించింది సార్. వీళ్ళది ఏమి ఉండదు. అది వీళ్ళకి తెలియకపోతే మేము ఏం చేస్తాం? మేజర్ పోర్ట్ అని ఉంటే వాళ్ళది అవుతుంది. నాన్ మేజర్ పోర్ట్ కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కట్టుకునేది. సముద్ర జలాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ హక్కు లేదండి బాబు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అది. ఒక ఆంధ్రప్రదేశ్ లో కాదు, గుజరాత్ లో కాదు, ఎక్కడైనా సరే. ఏం చెప్తాం సార్ వీళ్ళకి? ఏం చెప్తాం వాసుదేవన్ గారు? సరే, మన పోర్ట్ల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఈ రోజు టాపిక్ లోకి వద్దాం. ఇప్పుడు రజనీ గారు ఒక సైలెంట్ అబ్జర్వేషన్. రాకేష్ మాట్లాడుతూ మాట అన్నారు, ఆర్టిస్ట్ అది ఇదని. సినిమాల మీద పుట్టిన పార్టీ, డ్రామాల మీద పుట్టిన పార్టీ, వెన్నుపోట్ల మీద పుట్టిన పార్టీ, ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా చాలా వాటి మీద పుట్టిన పార్టీలో ఉండి మా గురించి మాట్లాడడం బాగాలేదు. నేనేం ఏ సినిమాల్లో రంగులు వేసుకోలే, కనీసం ఏడ ఆర్టిస్ట్ గా కూడా పనిచేయలే. ఆర్టిస్టులు వాళ్ళంటే జనసేన పార్టీలో మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా మీరు మాట్లాడిన చెప్పి కామ్గా ఉన్నారు తల్లి. ఆగండి. నేను ఎక్కడ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసిన ఎవరి పార్టీలో ఉన్నారు? అది గుర్తుపెట్టుకోండి. వాసుదేవన్ గారు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. ఎస్, నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఇంకో విషయం అండి, అతను అన్నారు అందరం కలిసి వెళ్తాం అది ఇదని. చంద్రబాబు నాయుడుతో రాక్షస్ కౌగిలి, నేను ఒక్క అంశం చెప్పినందుకే ఆయనకు కొంత నొప్పి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారితో రాజకీయ రాక్షస కౌగిలి ఎలా ఉంటుందని ఒక చిన్న ఉదాహరణ వాసుదేవన్ గారు. 1999లో